సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర గణనీయమని పేర్కొన్నారు. హక్కుల కోసం, భూ హక్కుల కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఆమె చేసిన పోరాటం అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి చిహ్నమని అన్నారు. దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆమె ధైర్య సాహసాలను గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఒక చిరస్మరణీయమైన యోధురాలుగా నిలిచారని వారు అన్నారు. ఐలమ్మ పోరాటం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని, సామాజిక న్యాయం కోసం, హక్కుల సాధన కోసం ఆమె ఆత్మబలం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలోని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. రజక కులానికి సంబంధించినటువంటి చిట్యాల ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా జనజాగృతి కళా సమితి ఆధ్వర్యంలో, అలాగే మడేలేశ్వర కుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటూ చాకలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూస్వాముల, పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరనారీమణి. ఆమె యొక్క త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని ఈనాటి తరం కూడా మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం లేదు. పాఠ్యాంశాలలో కూడా మరి వీరనారి చిట్యాల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను బోధించవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియదు. వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ అణగారిన వర్గాల యొక్క ప్రజల తెగువను ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయురాలు చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా కృష్ణాపురం గ్రామం లోపల 26 సెప్టెంబర్ 1875 ఆ ప్రాంతంలో